యోహాను సువార్త మొదటి అధ్యాయం 6వ వచనం దాకా మనం చూసుకున్నాము. 7వ వచనం, అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఎవరు? యోహాను గురించి. 6వ వచనంలో యోహాను గురించి కదా నిన్న మనం చెప్పుకున్నది. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. యోహానును దేవుడు ఏర్పాటు చేశాడు యేసుక్రీస్తు కంటే ముందు. ఎందుకు అంటే యేసుక్రీస్తు గురించి, రక్షకుని గురించి, రక్షణ సువార్త గురించి సాక్ష్యం ఇవ్వటానికి. ప్రభువు రక్షకుడు, ఆయనకు ముందుగా పంపబడినటువంటి ఆయన దూత అని చెప్పి యోహాను గురించి లేఖనం తెలియజేస్తాం. కాబట్టి 7వ వచనంలో ఆ మాట రాయబడింది. ఏమని? అతని మూలముగా అనగా యోహాను మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు అనగా యోహాను ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఆ వెలుగును గూర్చి ఇక్కడ యేసు ప్రభువు వెలుగు అయినప్పుడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి అనగా ముందుగా లోకానికి పరిచయం చేయటానికి యోహాను భక్తుడు ప్రభు కంటే ముందుగా వచ్చాడు అని చెప్పి రాయబడి ఉంది. 7వ వచనంలో 7వ వచనం తర్వాత 8వ వచనము, అతడు ఆ వెలుగు అయి ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. అతడు కాదు ఆ వెలుగు. ఆ వెలుగును గూర్చి కేవలము సాక్ష్యం ఇవ్వటానికి మాత్రమే వచ్చాడు యోహాను. మరి ఆ వెలుగు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి యోహాను భక్తుడు వచ్చాడు. నీవు నేను కూడా ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా ఉండటానికి మనం ఏర్పాటు చేయబడ్డాము. మనము సాక్ష్యం ఇవ్వటానికి అని చెప్పి ఎక్కడుంది అని చెప్పేసి మీరు అడగొచ్చు. అపొస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం, అపొస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. శిష్యులతో ప్రభు చెప్పినటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వస్తాడు, నేను మీకు వాగ్దానం చేశాను కదా, నేను వెళ్ళిన తర్వాత ఆయన మీ మీదికి వస్తాడు అనగా మిమ్మల్ని బలపరచడానికి ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆయన వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, శక్తితో నింపుతాడు. అప్పుడు మీరు యూదయ సమరయ భూదిగంతముల వరకు అనగా లోకమందంతటా నాకు సాక్షులయ్యుందురు అని వారితోటి చెప్పాడు. నాకు సాక్షులై ఉంటారు మీరు. కాబట్టి మనం అందరము ఎవరమో? ప్రభువునకు సాక్షులము. ప్రభువు ఉన్నాడనియో, ఆయనను వెదకు వారికి ఫలము దయచేయవాడనియో, ఆయన మాత్రమే లోక రక్షకుడనియో సాక్షులముగా ఈ లోకంలో మనం జీవించాలి. ఇప్పుడు సాక్ష్యము ఎవరికి చెప్తారు? దేనికి చెప్తారు సాక్ష్యం ఈ లోకంలో? ఇప్పుడు కోర్టులో సాక్ష్యం చెప్తారు. దేనికి చెప్తారు? అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కోర్టులో సాక్ష్యం ఎందుకు చెప్తారంటే సత్యమును స్థిరపరచడానికి. ఏది సత్యమో ఏది అసత్యమో తేల్చడానికే కదా కోర్ట్స్ ఉండేది. ఇప్పుడు న్యాయము ఒక వ్యక్తికి జరిగించాలంటే కోర్టులో ఏమి ప్రూవ్ చేయాలి? సత్యాన్ని ప్రూవ్ చేయాలి. ఇతడు నేరం చేశాడా చేయలేదా, ఇతడు అన్యాయం పాలయ్యాడా లేదా, వీళ్ళు అన్యాయం చేశారా చేయలేదా అని తేల్చడానికి ఏం కావాలి? రుజువులు కావాలి, సాక్ష్యాలు కావాలి. కాబట్టి సత్యమును స్థాపించడానికి ఏది ట్రూత్ ఏది అసత్యము అనేటువంటిది
స్థాపించడానికి సాక్ష్యం అవసరం. అందుకే కోర్టులో సాక్ష్యాలు అడుగుతారు. సాక్ష్యం లేకపోతే ఎటువంటి కేసు కూడాను అది చెల్లదు. కాబట్టి సాక్ష్యాలు కావాలి. ఇక్కడ కూడాను సత్యానికి మనము సాక్షులము. సత్యము స్థాపించబడటానికి మనము సాక్షులము. ఇప్పుడు వాళ్ళంటే శిష్యులు, మీరు అనొచ్చు, శిష్యులకు కదా చెప్పింది దేవుడు ప్రభు, మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని చెప్పేసి శిష్యులను కదా పురమాయించింది, మనకు కాదు కదా అని మనం అనుకోవడానికి అవకాశం ఉంది. అయితే మనము మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి, యేసుప్రభు చెప్తున్నాడు శిష్యులకి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, శిష్యులనుగా చేయుడి. కాబట్టి మనం అంతా ఎవరము? మనము కూడా శిష్యులమే ప్రభువుకు. విశ్వాసులందరూ శిష్యులే ప్రభువుకు. కాబట్టి విశ్వాసులందరిపైన కూడాను బాధ్యత ఉంది. ఏం బాధ్యత? సత్యాన్ని స్థాపించే బాధ్యత. యేసు ప్రభువుకు సాక్షులుగా ఈ లోకంలో జీవించవలసినటువంటి బాధ్యత. కాబట్టి మన పైన ఉంది, మనము సాక్షులుగా ఈ లోకంలో ఉండాలి. యోహాను తన పత్రికలో, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి ఒకసారి చదవండి అమ్మా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1, 2 వచనాలు. నేనే చదవమంటారా? నేనే చదవమంటారా? నిదానించి కనుగొంటుము, మా చేతులు దేనిని తాకు చూచెను అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఏంది వాళ్ళు చేసింది? శిష్యులు చేసినటువంటి పని ఏంది? వాళ్ళు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? జీవవాక్యమును గురించి మేము చెప్తూ ఉన్నాము. జీవవాక్యమును గురించి, ఆది నుండి ఏది ఉండెనో, మొదటి నుండి ఏదైతే ఉన్నదో అదే సత్యం. సత్యం అంటే ఏంది? ఉన్న విషయం, ఫ్యాక్ట్. ఏదైతే ఆది నుండి ఉన్నదో దానిని గురించి, అది జీవవాక్యం గురించి అని చెప్పేసి యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, మా కనులరా ఏది చూచితమో, మేము ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచు ఉన్నాము. అది సాక్ష్యం అంటే. సాక్ష్యం అంటే ఏం చేయాలా? సాక్షులుగా ఉండటం అంటే అని ఒక క్వశ్చన్ కదా మనకు. దేవునికి సాక్షులుగా ఉండాలంటే మనం చేయవలసింది, మనము విన్నది, మనము కన్నది అనగా చూచింది, కన్నులారా ఏది చూచామో, ఏది వాక్యంలో మనము కనుగొన్నామో, దేన్ని మనము స్పృశించి మన చేతులు తాకి చూచాయో, మన అనుభవం, క్రీస్తుతోటి మన యొక్క ఎక్స్పీరియన్స్, అది తెలియజేయడమే సాక్ష్యము. అందుకే ప్రభు, మీరు నాకు సాక్షులుగా ఉండాలి. ఎక్కడ? భూదిగంతముల వరకు. లోకంలో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సాక్షులుగా మనము జీవించాలి. అది ఈ లోకంలో మన పని, దేవుడు మనకిచ్చినటువంటి పని. బాప్తిసమిచ్చు యోహానును గూర్చి కూడాను దేవుడు అదే చెప్తున్నాడు. ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. యేసుప్రభు వెలుగు, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన వచ్చాడు. ఆయన కాదు వెలుగు, అతడు ఆ వెలుగై ఉండలేదు. ఆయన కాదు, ప్రభువు నిజమైనటువంటి వెలుగు. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి అనగా యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను.
ఆయన్ను అడిగారు, యూదులు అడిగారు, పరిసయ్యులు ఆయన అడిగారు. ఎవరిని? యోహాను. 24వ వచనంలో ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 24వ వచనంలో ఉంది. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు వచ్చి ఈయన అడుగుతూ ఉన్నారు. ఎవరిని? యోహాను, బాప్తిసమిచ్చే యోహాను. నీవు క్రీస్తువైనను, ఏలియావైనను, ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసమిచ్చున్నావని అతనిని అడుగగా, నువ్వెవరు అసలు ఇంతకీ? నువ్వెవరు? 20వ వచనంలో 19లో అసలు ఎవరు ఈ బాప్తిసమిచ్చే యోహాను కనుక్కొని రండి అని చెప్పేసి యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను వద్దకు పంపబడ్డారు. వారు వెళ్ళి అతన్ని అడిగారు, నువ్వెవరు? నువ్వు బాప్తిసం ఇస్తున్నావు, సరే, నువ్వెవరు? నువ్వు ప్రవక్తవా, లేకపోతే క్రీస్తువా, మెస్సయ్యవా? ఎవరు నువ్వు? ఏ అధికారంతో నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పేసి అడగడానికి పెద్దలను పంపించారు. యెరూషలేము నుండి పెద్దలు పంపించినప్పుడు వాళ్ళు వచ్చి అడిగితే అతడు ఏమన్నాడంటే, అతడు 20వ వచనం, అతడు ఎరుగననక ఒప్పుకొనెను. ఏమని ఒప్పుకున్నాడు? క్రీస్తును కానని ఒప్పుకొనెను. నేను క్రీస్తును కాను. మీరు అడుగుతున్నారు కదా నన్ను, నువ్వు క్రీస్తువా అని. కాదు, నేను క్రీస్తును కాదు. అయితే వాళ్ళు అడిగారు. కాగా వారు, మరి నీవెవరు? నువ్వు ఏలియావా అని అడుగగా అతడు, కాదు, నేను క్రీస్తును కాదు, నేను ఏలియాను కాదు. నీవు ఆ ప్రవక్తవా? లేకుంటే ఆ ప్రవక్త? ఏ ప్రవక్త? ఎవరి కొరకైతే ఇశ్రాయేల్ జనులు ఎదురు చూస్తున్నారో, ఎవరి గురించి అయితే లేఖనము తెలియజేస్తూ ఉన్నదో, ఒక ప్రవక్తను నేను పుట్టిస్తాను మీలో అని చెప్పేసి దేవుడు వారికి వాగ్దానం చేసినప్పుడు ఆ ప్రవక్త కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటుండగా, ఒకవేళ ఈయనేమైనా ఆ ప్రవక్తనా అని వారు తెలుసుకోవడం కోసం, నువ్వు ఒకవేళ ఆ ప్రవక్తవా అని చెప్పి అడిగితే అతడు కాను అని ఉత్తరం ఇచ్చెను. అయితే వారికి, మరి నువ్వెవరు? ఎవరుగా నేను కాదు అంటున్నావు కాబట్టి వారు, నీవెవరు? మమ్మ పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలేను కనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావు అని అతనిని అడిగిరి. అందుకు అతడు చెప్పాడు, యోహానుకు తెలుసు, తానెవరో తనకు తెలుసు, తాను ఎందుకు వచ్చాడో తనకు తెలుసు. పర్టికులర్గా తనకు క్లియర్గా దేవుని చిత్తమేందో తన జీవితం ఎడల యోహానుకు తెలుసు. అది మన జీవితం ఎడల కూడాను మనము కలిగి ఉండాలి. మన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటిది, మన జీవితం యొక్క ఉద్దేశం ఏంటిది, దేవుడు ఎందుకు మనల్ని పంపించాడు అనేటువంటి విషయము క్లియర్గా మనకు తెలిసి ఉండాలి. యోహానుకు లాగా, బాప్తిసం ఇచ్చే యోహానుకు లాగా ఆయన తెలుసు. ఆయన అంటున్నాడు, అందుకు అతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఇలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. కాబట్టి నన్ను గురించి యెషయా ప్రవక్త 800 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. కాబట్టి ఆ ప్రవచన ప్రకారము నేను ఈ లోకంలోనికి పంపబడ్డాను, వచ్చి ప్రభు మార్గం సరళం చేస్తున్నాను. ఆయనకు ముందుగా నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకు అడవిలో మనం వెళ్ళేటప్పుడు కొంతమంది ముందు వెళ్ళి ఆ అడ్డం ఉండేటువంటి చెట్లు అవన్నీ నరుక్కుంటూ పోతారు. చిట్టడవుల్లో ప్రయాణం చేసేటప్పుడు చిన్న చిన్న కొమ్మలు వెనకొచ్చే వాళ్ళకి అడ్డం రాకుండా క్లియర్ చేస్తూ పోతారు. ఇంకొకటి, గొప్ప అధికారి రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఆయనకు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం పోలీస్ అధికారులు, ఆయనకు ముందు ఒక కాన్వాయ్ వెళ్తుంది. ఎందుకు? వెనక వచ్చేది మామూలు వ్యక్తి కాదు, వెనక వచ్చేది అధికారి, మంత్రి. కాబట్టి ఆయనకు ట్రాఫిక్ క్లియరెన్స్ ఉండాలి, ఎక్కడంటే అక్కడ ఆగడానికి లేదు. కనుక ఆయన కంటే ముందుగా మార్గము సిద్ధపరచడానికి, క్లియరెన్స్ ఇవ్వడానికి వాహనాలు వెళ్తాయి, పోలీసు వాహనాలు. మరి ఈయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త. మరి ఈయన లోకంలోనికి వచ్చే ముందు ఆయనకు మార్గము సరళం చేయటానికి ముందుగా పంపబడినటువంటి వ్యక్తి ఈ యోహాను. కాబట్టి ఆయన
క్లియర్గా చెప్తూ ఉన్నాడు. నేను ప్రభు మార్గము సరళం చేయటానికి పంపబడినటువంటి వాడును. నేను కాదు క్రీస్తును, నేను కాదు. వాళ్ళు అయినా కానీ ఆయన్ని అడుగుతూ ఉన్నారు, లేదు లేదు, నువ్వు ఒకవేళ ఆయనవైతే మాతో చెప్పు, పంపబడిన వారు పరిశీలకు చెందినవారు కాబట్టి వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కానిడలు ఎందుకు బాప్తీసం ఇచ్చున్నావని అతను అడుగగా అతను యోహాన్ అంటున్నాడు, నేను నీళ్లలో బాప్తీసం ఇచ్చున్నాను కానీ నా వెనక వచ్చేవాడు మీ మధ్యలో ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పులు వారిని ఇప్పటికైనాను నేను యోగుడిని కానని వారితో చెప్పాను. అది తగ్గింపు. మనము ఆయనకు సాక్షులు, ఈ లోకంలో ప్రభువుకు సాక్షులు మనం. అయితే మనం ఎట్లుండాలి అంటే తగ్గించుకొని ఉండాలి. ఎట్లా? యోహాను ఎట్లా తగ్గించుకున్నాడు? ఇప్పుడు యోహాను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు సొసైటీని ఆ రోజుల్లో, ఆ ప్రాంతంలో, ఆ గలిలయ ప్రాంతంలో. ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అంటే ఆయన ప్రీచింగ్ వినటానికి ఆయన అడవిలో ఉంటే తండోపతండాలుగా అడవిలోకి పోతున్నారు. ఎందుకు? ఆయన మాటలు వినటానికి, ఆయన ఇచ్చేటువంటి బ్యాప్టిజం తీసుకోవటానికి. చూసారా ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఆయన ప్రీచింగ్ వల్ల. కాకపోతే ఆ విధంగా జనాలు ఆయన అడవిలో ఉంటే అడవిలోకి పోతారు. కాబట్టే యెరూషలేం వరకు వెళ్ళింది ఆ న్యూస్. ఒక వ్యక్తి ఆ గలిలయ ప్రాంతంలో బాప్టిజం ఇస్తూ జనాలను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు తన యొక్క బోధనల ద్వారా. ఆ వ్యక్తి ఎవరో కనుక్కోండి అని చెప్పేసి పంపించారంటే ఎంతగా ఆయన బోధలు ప్రబలి ఉంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనిషికి గర్వం రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? మనుషులందరూ తనను వెంబడిస్తున్నారు, మనుషులందరూ తన బోధనడానికి వస్తున్నారు. అదే కదా వచ్చేది సమస్య. ఇప్పుడు సేవ ప్రారంభంలో కొంతమంది దైవజనులకి మంచిగానే సేవ ప్రారంభంలో బాగానే ఉంటారు. ఎప్పుడైతే దేవుడిని శక్తి చేత బలం చేత గుంపులుగా రావడం జనాలు ప్రారంభిస్తారో గర్వం ప్రారంభమవుతుంది. నా శక్తి చేతనే కదా, నా బలము చేతనే కదా ఈ గుంపులు నన్ను వెంబడిస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతారు. దేవుని సేవను ప్రక్కన పెట్టేసి తమని తాము హైలైట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, తమని తాము గొప్పవారిగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, తమను, తమ కుటుంబాన్ని, తమ కుటుంబ సభ్యులను ఎత్తి పట్టుకుంటారు. వాళ్ళు బయటికి కనబడడానికి ఇష్టపడతారు. 1000 మందిలో ఒకరిగా, 1,00,000 మందిలో ఒకరిగా వారు గుర్తించబడటానికి ఇష్టపడతారు. అటువంటప్పుడు దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తారు. దేవుని కన్నా వారిని వారే ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. కానీ పైకి ఏమీ కనబడదు. దేవుని సేవ చేస్తున్నట్లుగానే ఉంటారు, కానీ చేసేది అంతా కూడాను వారికి వారి సేవ మాత్రమే. వారి కడుపుకు, వారి అధికారానికి, వారు లోకంలో ఫోకస్ కావటానికి మాత్రమే చేసేటువంటి ప్రయత్నాలుగా మారిపోతాయి. మానవుని యొక్క బలహీనత అది. కానీ ఇక్కడ యోహాను ఎంత పాపులర్ స్పీకర్ అయినప్పటికీ, ఆ రోజుల్లో ఎంతగా మనుషుల్ని ప్రభావితం చేసినప్పటికీ ఆయన గర్వించలేదు, తగ్గించుకున్నాడు. నేను కాదు, నేను కేవలము ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా యోగ్యుణ్ణి కాదు. నేను ఆ వెలుగును కాదు, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇయ్యటానికి నేను వచ్చాను. నేను ప్రవక్తను కాదు, నేను కేవలం ఒక సాధారణమైనటువంటి మనిషిని, ఆయన మార్గమును సిద్ధపరచడానికి వచ్చినటువంటి మనిషిని. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ఎంత గొప్పవాడంటే, నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తా ఉన్నా, అయితే ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసము ఇస్తాడు అని చెప్పటం మనము చూస్తూ ఉన్నాం. ఆయన
చెప్పుల వారు ఇప్పటికి కూడాను నేను యోగ్యుడును కాను అని చెప్పేసి ఆయన చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. సాక్ష్యం అంటే అది. సాక్ష్యం అంటే మన యొక్క క్రీస్తుతోటి మన యొక్క అనుభవం సాక్ష్యం, క్రీస్తుతోటి మన యొక్క ప్రయాణం సాక్ష్యం. ఆ సాక్ష్యంలో క్రీస్తు మాత్రమే ఎత్తబడాలి, మనము తగ్గించబడాలి. ఆయన ఇంకొక సువార్తలో అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అంటాడు. తాను ఆయన ఎప్పుడూ కూడాను ఎక్కువ చేసి చెప్పుకోలేదు, తగ్గించుకున్నాడు. ఆయన మాత్రమే హెచ్చబడాలి, నేను తగ్గించబడాలి. ఆయన చెప్పుల వారును ఇప్పటికి కూడా నేను యోగ్యుడును కాను. ఇది కదా ప్రభువుని ఎత్తిపట్టడం అంటే, ఇది కదా సాక్ష్యం ఇవ్వడం అంటే. ఎంత ఫేక్ మనుషులు తయారయ్యారంటే ఈ రోజుల్లో. నువ్వు సాక్ష్యం ఇచ్చినా నువ్వే ఫోకస్ కావాలి, పాట పాడినా నువ్వే ఫోకస్ కావాలి, వాక్యం చెప్పినా నువ్వే ఫోకస్ కావాలి, ఇక ఏ పరిచర్య చేసినా స్టేజ్ పైన నువ్వే కనపడాలి. నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు, దేవుడు ప్రభువు ఎటుపోయాడు. ఇది బహు దుర్మార్గమైనటువంటి పరిచర్య. అంత్యకాలంలో ఇటువంటి వ్యక్తులు వస్తారు అని చెప్పేసి ప్రభు ఆల్రెడీ మనకు చెప్పాడు. కాబట్టి మనం గుర్తించాలి, వారి ఫలమును బట్టి మనం గుర్తించాలి. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను అస్సలు ఒప్పుకోలేదు. నేను కానంటే కాను, నేను అసలు నథింగ్ ఆయన ముందు, ఆయన వేరు, నేను వేరు. కాబట్టి మన యొక్క సాక్ష్యము ఎట్లుండాలంటే, మన సాక్ష్యం ఆయనను మహింపరిచేటువంటిదిగా ఉండాలా, మన సాక్ష్యం ఆయనను ఎత్తిపట్టేటువంటిదిగా ఉండాలా. మనం ఏమి చేసినా కూడాను ఆయన నామానికి మహిమకరంగా ఆయన మాత్రమే కనపడాలి, మనం కాదు కనపడాల్సింది. మనుషులు తాము కనపరచుకోవడానికి చేసేటువంటిది, చెప్పేటువంటిది కాదు సాక్ష్యం. దేవుడు మహిమపరచబడాలి, ఆయన కనబడాలి, ఆయన కనపరచబడాలి. జీవవాక్యం గురించింది మా సాక్ష్యం. మేము ఏది చూసామో, ఏది మేము విన్నామో, ఏది తాకి చూసామో దాన్ని మీకు తెలియజెప్పడం సాక్ష్యం అని చెప్పేసి యోహాను భక్తులు మొదటి యోహాను పత్రికలో చెప్పడం మనం చూసాం. కాబట్టి మన సాక్ష్యము అనేటువంటిది దేవుణ్ణి మహింపరిచేటువంటిదిగా ఉండాలి. మన పని, మన మాట, మన జీవితం ప్రతిదీ కూడాను దేవుని పరిశుద్ధ నామమును మహింపరిచేటువంటిదిగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.